విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగకు ఊరెళ్లిన పట్నం వాసులు హైదరాబాద్ బాటపట్టారు. దీంతో విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. చిట్యాల, పెద్దకాపర్తి గ్రామాల మధ్య సర్వీస్ రోడ్లో రిపేర్లు ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గుండ్రంపల్లి నుండి పంతంగి టోల్ ప్లాజా వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ వసూలు బూతులు ఉండగా హైదరాబాద్ వైపు 12 టోల్ వసూలు బూతులను తెరిచి వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కూడా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. రైట్, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగకు ఊరెళ్లిన పట్నం వాసులు హైదరాబాద్ బాటపట్టారు. దీంతో విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అంశాలని మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు. రామిరెడ్డి, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున చౌటుప్పల్ విజయవాడ రహదారిపై రెడ్డిబావి వద్ద ఒక లారీ పంచర్ కావడంతో ఆ ప్రాంతంలో విజయవాడ నుండి వచ్చే హైదరాబాద్ కు వచ్చే వాహనాలు పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఆ వాహనాన్ని తొలగించే వరకు సుమారు 4 గంటల సమయం పట్టింది. ఈ ట్రాఫిక్ జామ్ వలన హైదరాబాద్ నుండి వచ్చే టోల్ గేట్ల వద్ద పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 16 టోల్లలో 12 టోల్ హైదరాబాద్ నుండి విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చే దారికి మాత్రం మళ్లించినా కూడా ట్రాఫిక్ రద్దీగా ఉండటంతో చిట్యాల వరకు ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. దీంతో ప్రయాణికులు రద్దీగా చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు తెల్లవారుజాము నుండి 11:30 వరకు కూడా ఈ రద్దీ ఎలాగని కొనసాగడంతో వచ్చిపోయే వాహనదారులకు చాలా ఇబ్బందులు జరిగింది. విజయవాడ పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్ నగరవాసులందరూ తిరుగు ప్రయాణం కావడంతో ఈ రద్దీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామిరెడ్డి.